ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేది మా ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. తండ్రి, నీ యొక్క రాకడ బహు సమీపంగా ఉంది ప్రభువా. తండ్రి, నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు, నిన్ను గూర్చి ఎరిగినటువంటి వారు ఈ గొప్ప పరిచర్యలో అనేకులు పాల్గొని నాయన శ్రేష్టమైన రీతిలో తండ్రి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకురావడానికి, బందీ గృహంలో ఉన్నటువంటి వారు విడిపింపబడటానికి మీరే కృప చూపండి నాయన. ఈ దిన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన ధ్యానాంశము ఏమిటంటే దేవుని కొరకు మిగిలిన శేషం. చాలా మందిని మనం గమనించినట్లయితే ఎవరైతే ఖచ్చితంగా విశ్వాసంతో నిలబడి దేని కొరకైతే అడగాలని ఆశపడతారో అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎవరో ఒకరు విజ్ఞాపన చేసేవారుగా ఉండాల, ఎవరో ఒకరు వేడుకునేవారు ఉండాల, ఎవరో ఒకరు ఎదుటివారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాల. అలా చేసినప్పుడు మనం దేవుణ్ణి ఏదైతే అడుగుతామో అది నెరవేర్చబడాలి అంటే ఆయన శేషమైనటువంటి వారు, లేకుంటే మిగిలిన గుంపు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు వేడుకోవడం మొదలు పెడితే దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, దుఃఖితులగు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దుఃఖంలో, బాధల్లో, వేదనలో ఎంతోమంది ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికి వారికే బాగా తెలుసు అన్నమాట. ఓ రోజు ఇలాగే మాట్లాడుతుంటే ఆమెలో ఉన్న దుఃఖము, బాధ చెప్తూ అన్నమాట ఏంటంటే, మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లుగా అనిపించిందండి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా పుట్టినది మొదలుకొని మనం గమనిస్తే ఏడుపుతో జీవితం ప్రారంభించబడుతుంది. ఏడుపు అనేది ఆలోచన చేసినట్టయితే ఏదో ఒక బాధ, వేదన, ఏదో ఒక అక్కర, లేకుంటే ఏదో ఒక అవసరత ఉంటుంది, ఉండి ఏడవడం అనేది జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డ పుట్టగానే ఏడుపుతో ఆరంభించబడటానికి ఒక కారణము ఏమిటనంటే, ఆ బిడ్డకు ఆకలవడము, ఆ బిడ్డ మరొక ప్రపంచం నుంచి ఒక నూతన ప్రపంచంలోనికి రావడం ద్వారా ఇదేమి అన్నట్లుగా ఏడుపుతో ఆరంభించబడుతుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఏ ఒక్కరిని కదిలించినా ఏదో ఒక పరిస్థితి వారిని వేదనకు గురి చేస్తూ ఉంటుంది. ఈరోజు వింటున్నటువంటి మీరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో మీరున్నారో నాకైతే తెలియదు, కానీ దేవాతి దేవుడికి అన్నీ తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవునికి నా పైన జాలి లేదండి, నాకేనండి ఈ కష్టాలు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా అనుమతించాడు అంటే దాంట్లో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అందుకే దేవుడు తనను ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని రోమా 8:28లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జెఫన్యా గ్రంథంలో రాస్తూ ఈ 12వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, దుఃఖితులగు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును అంటున్నాడు. అంటే దేవుని కొరకు జనశేషముగా, లేకుంటే దేవుని కొరకు శేషముగా మిగిలిన వారుగా ఆయన ఏర్పాటు చేసుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో అంటాడు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు,
వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు. దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని కొరకు జీవించాలి అని ఆశపడుతున్నటువంటి వారి జీవితం ఎలాగుంటుంది అనేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వారు అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. దేవుని ప్రజలైనటువంటి వారు కపటంగా ఉండే అవకాశం లేదు. వారు అబద్ధం అసలే ఆడరు అని మనము ఆలోచన చేస్తే అది వాస్తవమే. చాలాసార్లు దేవుని యొక్క భయం కలిగి ఉంటారు. ఎవరైతే యథార్థంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే మరి దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలనుకుంటారో, వారు ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా వాస్తవ సత్యాలను వారు చెప్పేవారుగా ఉంటారు. ఎంత గొప్ప విషయం అంటే, ఈ రోజులో అలాంటి వారు ఉన్నారా అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి శేషం ఏదైతే మిగిలి ఉన్నదో అలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగానే ఉంటారు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు. పాపము చేరు అనే మాట మనం గమనిస్తే, వాస్తవ సత్యాలను ఎరిగిన తర్వాత, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, జీవం గల దేవుణ్ణి ఎరిగిన అనుభవంలో ఉంటే పాపానికి వారు దూరంగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం అయితే ఏం చెప్తుందంటే, పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం అనేది మరణానికి దారి తీస్తుంది, దుఃఖానికి దారి తీస్తుంది. లేకుంటే పాపం అనేది నెమ్మది లేకుండా చేస్తుంది. ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో, ఎవరైతే అబద్ధములు ఆడకుండా ఉంటారో, ఎవరైతే కపటమైన జీవితం కలిగి ఉండకుండా ఉంటారో, అలాంటి వారు ఎట్లా ఉంటారు అనేది మనం గమనించినట్లయితే, ఇక్కడ అంటున్నాడు ఎవరి భయము లేకుండా అని అంటున్నాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నిజం చెప్తారో, దేవునికి లోబడేవారుగా ఉంటారో, వారెవరికి భయపడాల్సిన పని లేదు. గమనించండి, ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడతారు. నేను అప్పుడప్పుడు ఆలోచన చేసేవాడిని, పోలీసు వాళ్ళు తప్పు చేసిన వారిని ఏ విధంగా పట్టుకుంటారు అంటే, వారు దొంగతనం చేసినా, వారు తప్పు చేసినా వారిలో ఏదో ఒక భయము వెంటాడుతుంది. ఆ భయాన్ని బట్టి తన ముఖ కవలికల ద్వారా ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తి ఏదో పరిస్థితిలో ఉన్నాడు అని అర్థం చేసుకొని వెంటనే ఆ వ్యక్తిని పసిగట్టి పట్టుకుంటారు. ఎవరైతే నిర్భయంగా ఉండగలుగుతారో అలాంటి వారిలో ఏ కల్మషం లేదు, ఏ పాపము లేకుండా, లేకుంటే ఏ అబద్ధాలు చెప్పాల్సిన పని లేకుండా వాళ్ళు నిర్భయంగా వాళ్ళు జీవించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, మనం భయపడకూడదు అని అంటే చేయాల్సింది ఒకటి ఏంటంటే, మనం యథార్థంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. యోబు జీవితాన్ని ఒక్కసారి చూసినట్లయితే యోబు గురించి చాలా చక్కటి సాక్ష్యం మనం వింటాం. అదేమిటంటే, యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. కాబట్టి ఆయనకే భయం లేదు. ఆయన పైన ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎంతో నష్టపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కోల్పోయినప్పటికీ ఆ పరిస్థితుల్లో ఆయన అన్నమాట ఒకటేంటంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగును గాక, కాబట్టి నేనేం బాధపడాల్సిన పని లేదు అన్నట్లుగా అంత కాన్ఫిడెంట్గా, అంత ధైర్యంగా ఉండగలిగాడు. ఈరోజు మనం యథార్థంగా ఉంటే నిర్భయంగా ఉండగలుగుతాం. యథార్థంగా ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఎవరు ఆ విధంగా ఉండగలరు అనంటే, ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి జనశేషమైనటువంటి ప్రజలు ఉండగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే, ఆయన శేషమైనటువంటి, ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల నిమిత్తం, అంతేకాకుండా ఇశ్రాయేలీయుల కొరకే కాదు, వారితో పాటు ఇశ్రాయేలీయులను బట్టి అనేకులు ఆశీర్వదింపబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనతో చేసిన వాగ్దానం ఏమిటనంటే, నిన్ను బట్టి జనములను నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడు ఆశీర్వదించడం అని అంటే ఏమిటనంటే, ఒక మాటలో చెప్పాలి అంటే దుఃఖము, బాధ, వేదన ఇవేవి లేకుండా సంతోషంగా ఉండడమే ఆశీర్వాదకరం. ఏదో అంటారు బంగ్లాలుంటే, లేకుంటే ఏదో వస్తు వాహనాలుంటే, ఇవన్నీ ఉంటే ఇది ఏదో ఆశీర్వాదం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా మనకు సంతోషాన్ని ఇవ్వదు. ఆశీర్వాదము అనేది ఏమిటనంటే అది దేవుని నుండి మనం పొందుకోగలిగేది. అందుకే ధన్యతల గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటాడు. అంటే ధన్యులు అంటే సంతోషభరితులు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనందంగా ఉంటారు. కాబట్టి దేవుని శేషమైనటువంటి మనం ఆనందంగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రజలలోనికి రావాల్సిన వారంగా ఉంటాం. ఆయన శేషంగా మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే ఏమంటున్నాడంటే, వారు ఎవరి భయం లేకుండా, తర్వాత అంటున్నాడు, విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు అంటున్నాడు. విశ్రాంతి అనే మాట మనం ఆలోచన చేస్తే నెమ్మది కలిగి ఉండడం, సమాధానంగా ఉండడం. అందుకే అంటున్నాడు, విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఆయనకు మిగిలిన శేషంగా మనం ఉండాలి. ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే దేవుని కొరకు నిలబడినటువంటి కొద్ది మంది ద్వారా దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇంతమంది వాళ్ళు ఉన్నారు, మనం ఎంతమందిమి, మనం బలహీన పడిపోని అవసరం లే. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాలలో మరి జనులను చూసి, లేకుంటే సైన్యాన్ని చూసి భయపడుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు తరచుగా ఒక మాట మాట్లాడేవాడు. ఏమంటాడంటే, ఈ యుద్ధం మీరు కాదు, నేనే జరిగిస్తాను అనేవాడు. యుద్ధం జరిగించడం అని అంటే వారిని అడ్డు లేకుండా తొలగించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మన యుద్ధము బయట ప్రపంచంతో కాదు, కానీ ఈ శరీరంతోనే మనకు రోజు ఒక పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో గెలుపొందాలి అంటే ఆయన గుంపులో చేర్చబడిన వారంగా మనం ఉంటే గనక 100% ఈ లోకపు ఊబిలోనికి పడిపోకుండా మనం క్షేమంగా సురక్షితంగా ఉండగలుగుతాం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడలా. ఈ శేషాన్ని కూడా ఎవరయ్యా నిలుపుతున్నది అని అంటే దేవుడే. ఆయనే ఆయన కొరకు శేషాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఆయన కొరకు కొద్ది మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన కొరకు ఆయన పని జరిగించటానికి దేవుడిని ఏర్పాటులో ఉన్నటువంటి వారిని కొద్ది మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన కార్యాలను జరిగిస్తుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆయన శేషం మిగిలి ఉండకపోతే ఏమయ్యేది అంటే తర్వాతి భాగంలో అంటున్నాడు, మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. మనకు బాగా తెలుసు సొదొమ గొమొర్రా పట్టణం ఏమైందో. అక్కడ అబ్రహాం కూడా మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కొరకు విజ్ఞాపన చేస్తాడు. అందులో ఇంతమంది ఉంటే అయ్యా నువ్వు కాపాడుతావా, లేకుంటే వారిని రక్షిస్తావా అని అడిగితే అబ్రహాం అడిగిన వాటంటే ఎస్ 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 అని అన్నాడు. కానీ చివరికి వచ్చి 10 మందితో ఆగిపోయి, ప్రభా ఇంతమంది ఉంటేనన్నా మీరు దాన్ని కాపాడుతారంటే కాపాడుతానన్నాడు. కానీ అంతమంది కూడా అక్కడ లేకుండా పోయారు. ఆయన కొరకు శేషం లేకుంటే సొదొమ గొమొర్రా ఏ విధంగా నశింపబడ్డదో, లేకుంటే ఏ రీతిగా నాశనమైందో ఆ రీతిగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు ప్రపంచం ఇంకా కొనసాగుతుంది, లేకుంటే ప్రపంచంలో ఉన్న జనులు ఇంకా ఉంటున్నారు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన శేషము ఉండుట కారణం చేతనే. ఈ విషయాలు ఇంకా మనం కొనసాగిద్దాం. జెఫన్యా గ్రంథం ఆధారం చేసుకొని ఆయన కొరకు మిగిలిన శేషముగా కొద్ది గుంపుగా ఉంటే, ఆ గుంపులో సభ్యులంగా మనం ఉంటే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు.
గనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆయన గుంపులోకి చేర్చబడితే అద్భుతమైన కార్యం నీ జీవితంలోను, నీ కుటుంబ జీవితంలోను, విశ్వాని పరిచర్య అంతట్లోనూ దేవుడు సహాయం చేయగలుగుతాడు. సో అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు మిగిలిన శేషం గురించి మాట్లాడుతూ వచ్చావు. అవును తండ్రి, నీ కొరకు ప్రత్యేకింపబడిన వారు కొందరున్నప్పటికీ ఆ కొందరిని బట్టి నువ్వు అద్భుతమైన కార్యాలు చేయగలవు తండ్రి. నీకే స్తోత్రం నాయన. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు అనుకున్నది నెరవేర్చబడాలి అంటే నాయన నీ యొక్క గుంపులో చేర్చబడాలి ప్రభువా. నీ ప్రజలలో కలవాలి ప్రభువా. నీ సన్నిధికి రావాలి ప్రభువా. నిన్ను ఆశ్రయించాలి ప్రభువా. అలాంటి కృపను మీరు దయచేయండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మీరు సెలవిచ్చినారు. అయ్యా, నీ గుంపులో మేము చేర్చబడిన వారంగా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మమ్మల్ని పిలుచుకున్నావు, మమ్మల్ని ప్రత్యేకించుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు దుఃఖము, బాధ, వేదన, అనారోగ్యతలు ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నప్పటికీ వారిని బలపరచండి. నీ కొరకు నీ నామ మహిమార్థమై నిలబెట్టుకోండి దేవా. నేను కొద్ది మాటల ద్వారా బిడ్డల్ని మీరు ఆదరించినందుకై వందనాలు చెల్లిస్తూ నాయన కొద్దిగా ఉన్నటువంటి నీ శేషంగా మేముంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.